వెంకట్రావు ఉన్నారు నర్సరావుపేట నుంచి. నేను మరిన్ని కామెంట్స్ కూడా చదవబోతున్నాను. వెంకట్రావు గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ విన్నర్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఈ విన్నింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఏ వ్యక్తిని కూడా విన్ చేయరు సార్. ఓకే. ఈ ఓట్ పరంగా చూసుకునే ఏదైనా ముందుకెళ్తారు. సో అయితే ఇమానియల్ కూడా 4th ప్లేస్ పంపించడం అనేది కొంచెం బాధగా ఉంది. ఓకే. ఏ ప్లేస్ ఇచ్చి ఉండాల్సిందంటారు? ఇమానియల్ 3rd అనుకుంటున్నాం మేము. ఓకే. 3rd లో ఉంటే అతను కూడా న్యాయం చేసినట్టుగా ఉండేది. సెకండ్ ప్లేస్ ఎవరికి ఇచ్చి ఉండాల్సి కరెక్టేనా? ఫస్ట్ సెకండ్ కామన్ కరెక్ట్. సెకండ్ ప్లేస్ తనుజ కరెక్ట్. సో అది ఇమాన్యుయల్ గారికి 3rd ప్లేస్ ఇస్తే కొంచెం బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ 3rd ప్లేస్ అయినా ఇచ్చుంటే బాగుండేది అంటారు. బాగుండేది కాదు, వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళ పరంగా వాళ్ళు చేసి ఉంటారు అనుకుంటున్నాం. ఇందులో ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు సార్. ఓకే. సో వాళ్ళు అంతా దాని ఫార్ములా ప్రకారంగానే వాళ్ళు వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవటంలో తప్పులేదు, కానీ నా ఉద్దేశం అయితే మాత్రం ఇమాన్యుయల్ కూడా 3rd లో ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. ఓకే. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ వెంకట్రావు గారు. అలాగే మరిన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. నేను ఇంకా కామెంట్స్ చదవబోతున్నాను. బట్ ట్రై టు కాల్ మీ అండ్ టాక్ టు మీ. కళ్యాణ్ ఏం ఆడాడు అసలు? ఇమాన్యుయల్ కంటే ఎక్కువ టాస్కులు గెలిచాడా? ఇమాన్యుయలే అంతా ఎంటర్టైన్మెంట్ చేశాడు. కళ్యాణ్ ఏం చేశాడు అసలు అంటూ ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తున్నారు. కామెడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఇమాన్యుయల్. ఇన్ బిట్వీన్ ద షో ఇమాన్యుయల్ స్టార్టెడ్ రియాలిటీ విచ్ హర్టెడ్ మెనీ పీపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంకట సుభాషిని కామెంట్ చేశారు. ఇమ్ము విన్నర్ కావాల్సింది అంటూ వసుధ కామెంట్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ 19 సీజన్లో 8 మంది అమ్మాయిలు గెలిచారు. తెలుగు బిగ్ బాస్లో ఈ జన్మలో అమ్మాయిలు గెలవరు. మొత్తం 19 సీజన్స్లో 8 మంది అమ్మాయిలు గెలిచారు. బిగ్ బాస్ తెలుగులో మాత్రం ఒక్క అమ్మాయి కూడా గెలిచే పరిస్థితి లేదు. 100% పక్కా రాసుకోండి అంటూ VSVTR కామెంట్ చేస్తున్నారు. VSVTR 5850 అంటే నిన్న కూడా కొంతమంది కాలర్స్ అమ్మాయి గెలిస్తే బాగుండు, కనీసం ఒక్కసారైనా గెలవాలి అని చెప్పేసి అంటున్నారు. ఓటీటీలో గెలిచారు కానీ మెయిన్ స్ట్రీమ్లో గెలవలేదు కదా అని చాలామంది అంటున్నారు. తనూజ ద రియల్ విన్నర్. తప్పు లేకపోయినా తనను టార్గెట్ చేసి షోకి అమ్మాయిల్ని ఉండనివ్వరు, షోలో గెలవనివ్వరు అంటూ కామెంట్ చేస్తున్నారు. రాణి దండు. ఎస్, ఎమ్ము విన్నర్. షోపై రెస్పెక్ట్ పోయేట్లు చేశారు బిగ్ బాస్. మాకు మాత్రం ఖచ్చితంగా ఇమ్మునే విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వల్లే మనీ కామెంట్ చేస్తున్నారు. అన్ఫెయిర్ విన్నర్ అంటూ హైదరాబాద్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ సింపతి సోల్జర్ కార్డు వాడారు అంటూ రాణిదండు కామెంట్ చేస్తున్నారు. వర్స్ట్ బిగ్ బాస్ అంటూ సంతోష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ 19 సీజన్స్లో 8 మంది అమ్మాయిలు గెలిచారు అంటూ VSVTR మరొకసారి కామెంట్ చేశారు. నిజంగా కష్టపడ్డ వారికి బిగ్ బాస్లో న్యాయం జరగడం లేదు. PRల ఓవర్ యాక్షన్ వల్లే విన్నర్స్ డిసైడ్ అవుతున్నారు. బిగ్ బాస్ టీం కూడా కొంతమందిని కావాలని అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా ఇమ్ముకి అన్యాయం జరిగింది అంటూ EPO న్యూస్ కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము గెలవాల్సింది అంటూ జయదేవ్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ కాదు అంటూ ఎర్రన్న కామెంట్ చేస్తున్నారు. ఎర్ర నాగార్జున కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ పులిహోర కలిపాడు అందుకే విన్ అయ్యాడు అంటూ ప్రతీక్ వేముల కామెంట్ చేస్తున్నారు. పవన్ అయ్యుంటే చాలా బాగుండేది అంటూ క్రియేటివ్ రోనీ హ్యాపీనెస్ కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ప్లేస్ ఇమ్ము విన్నర్ అంటూ సంతోష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణ్ విన్నర్ కాదు అంటూ సంతోష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ప్లేస్ విన్ను అంటూ ప్రతీక్ కామెంట్ చేశారు. అలాగే తనూజ అన్ని గేమ్స్ విన్ అయింది, ఇమ్ము విన్నర్ అన్ఫేర్, విన్నర్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేశారు. ఐ కుడెంట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. వసుధ కామెంట్ చేశారు. ఇమ్ము విన్నర్ అంటూ హైదరాబాద్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు. టాప్ 1 పవన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. క్రియేటివ్ రోన్ హ్యాపీనెస్. టాప్ 1 ఇమ్ము విన్నర్ అంటూ సంతోష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. టాప్ 2 ఇమ్ము, టాప్ 3 కళ్యాణ్, టాప్ 4 తనూజ అంటూ కామెంట్ చేస్తున్నారు. క్రియేటివ్ రోన్ హ్యాపీనెస్. కళ్యాణ్ విన్ అయ్యాడు అని కళ్యాణ్ హేటర్స్ ఇది చూడలేక ఇలా కామెంట్ పెడుతున్నారు. కళ్యాణ్ విన్ అయ్యాడని కళ్యాణ్ హేటర్స్ ఇది చూడలేక ఇలా కామెంట్స్ పెడుతున్నారు అంటూ షహజా షేక్ కామెంట్ చేస్తున్నారు. వేస్ బిగ్ బాస్ ఫ్రాడ్ గేమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సాయి రాయల్ కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము విన్ అంటూ సంజీవన్ కామెంట్ చేస్తున్నారు. తనూజాని మోసం చేశారు అంటూ లావణ్య కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము విన్ అంటూ
జీవన్ కామెంట్ చేస్తున్నారు, మీకు నచ్చిన వారిని గెలిపించరు, ఓట్ల శాతాన్ని బట్టి గెలిపిస్తారు, ఇమాన్యుయల్ నామినేషన్కు రాకపోవడం వల్ల ఎక్కువ మంది కనెక్ట్ కాలేదు అంటూ తేజ షైన్ కామెంట్ చేస్తున్నారు, ఇమ్ము విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు, హ్యాపీ హమ్మింగ్ బర్డ్ కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సార్ ఇంకోసారి బిగ్ బాస్ చూడను సార్, ఎందుకంటే ఇమాన్యుయల్ని 4th ప్లేస్లో పెట్టారు, ఇది కరెక్ట్ కాదు, ఇమాన్యుయల్ ఈజ్ ద విన్నర్, ఎవరు సరిగా ఆడలేదు, ఇమాన్యుయల్ ఓన్లీ బాగా ఆడారు గేమ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కల్పి కామెంట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అంటూ ప్రతీక్ వేమ్లో కామెంట్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ విన్నర్ అంటూ మిస్టర్ మాన్స్టర్ కామెంట్ చేస్తున్నారు, ఇమ్ము విన్ అంటూ పిఎం వేణు కామెంట్ చేస్తున్నారు, రియల్లీ ఇమ్మునే విన్నర్ అంటూ సంతోష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, ఇమ్ము విన్నర్ అంటూ ఐష్ కామెంట్ చేస్తున్నారు, గేమ్ ఐష్ 1 గ్రామ్ జ్యువెలరీ కామెంట్ చేస్తున్నారు, రియల్లీ హీరో హైదరాబాద్ వీడియోస్ కామెంట్ చేస్తున్నారు, రియల్ హీరో ఇమ్ము అంటూ, ఇమ్ము విన్నర్ కావాల్సింది, వి సపోర్ట్ ఇమ్ము, బిగ్ బాస్ బ్యాన్ చేయండి అంటూ వసుధ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐ ట్రై టు రీడ్ ఎవ్రీ కామెంట్, నేను ప్రతి కామెంట్ని కూడా చదివే ప్రయత్నం చేస్తున్నాను, వీలైనంత వరకు అందరితో నేను ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ లేదు అంటూ జీవన్ కామెంట్ చేస్తున్నారు, ఇదంతా సింపతి డ్రామా అంటూ క్రియేటివ్ రోన్ హ్యాపీనెస్ కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ హ్యాస్ నాట్ యూజ్డ్ ఎనీ విమెన్ కార్డ్, హీ హ్యాస్ 100% జెన్యూన్ ఇన్ ఆల్ దీస్ 100 days అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంకట్ కామెంట్ చేస్తున్నారు, సింపతి స్టార్ తనుజ కళ్యాణ్ ఇప్పుడు సపోర్ట్ అండ్ క్రయింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు క్రియేటివ్ రోన్ హ్యాపీనెస్. బట్ ఎస్ ఇమ్ము వుడ్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ ఇన్ 2nd place అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంకట్ బిగ్ బాస్ సరిగా గేమ్ సరిగా లేదు అంటూ పిఎం వేణు కామెంట్ చేస్తున్నారు. తనూజాని టీఆర్పీ కోసం వాడుకున్నారు, వర్స్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు. లేడీ సెలబ్రిటీ షోకి రాకూడదు, వాళ్ళని కేవలం యూజ్ చేసుకుంటున్నారు అంటూ రాణి దండు కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎవరు చూడరు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటూ కామెంట్ చేస్తున్నారు శశి రాయల్. అలాగే లేడీస్ హెల్ప్తో కళ్యాణ్ గెలిచాడు అంటూ లావణ్య కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము అన్ని గేమ్స్ బాగానే ఆడాడు, ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ 9 లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. షాన్విక కామెంట్ చేస్తున్నారు. వర్స్ట్ విన్నర్ ఇమ్ము ఈజ్ రియల్లీ ద విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు పోలి రాజు. అలాగే ఒకటే నిజం విజేతలు తరపున మాట్లాడుతున్నారు, ఆర్టీవీ ఒకటే నిజమైన విజేతల తరపున మాట్లాడుతున్నారు అంటూ జీవన్ కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము అలా అనే పార్షియాలిటీ ఏమి ఉండదు, మాకు అందరి కోసం మేము మాట్లాడతాం ఖచ్చితంగా. ఓటు వేయాల్సిన విన్నర్ అవ్వాలి, ఓటు వేయాలమ్మ విన్నర్ అవ్వాలంటే విన్నర్ అంటే సరిపోదు అంటూ కావేరి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇమ్ము వల్లే బిగ్ బాస్ 9 నడిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు, ఇమాన్యుయల్ ఏ ప్లేస్లోకి వచ్చి ఉండాల్సింది, అసలు గెలిచి ఉండాల్సిందని కొంతమంది అంటున్నారు, లేదు అట్లీస్ట్ టాప్ 3లో ఉండాల్సింది అంటున్నారు, బ్రీఫ్ కేసు ఇచ్చి ఉండాల్సిందని కొంతమంది అంటున్నారు. అండ్ ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారంటే ఒకసారి వాళ్ళు ఎంత బాధపడ్డారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు, రోహిణి కామెంట్ చేశారు, వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9, కష్టపడిన వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ ఉండదు, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ సఫరింగ్ అంటూ ఒక ఇమోజీస్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అలాగే గెటప్ శ్రీను కామెంట్ చేశారు. గెటప్ శ్రీను చాలా తొందరపడి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు, అలాంటిది గెటప్ శ్రీను కూడా ఈ విషయంలో కామెంట్ చేశారంటే చాలా బాధపడి ఉంటారు ఖచ్చితంగా. ఎమాన్యుయల్కి మంచి ఫ్రెండ్ కూడా గెటప్ శ్రీను. అలాగే శివజ్యోతి గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. శ్రవంతి చొక్కారపు ప్రముఖ యాంకర్ మనందరికీ తెలిసింది, తాను కూడా కామెంట్ చేశారు. వీళ్ళందరూ ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్కి మద్దతుగా నిలుస్తున్నారు, ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఆర్టీవీతో చాలా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నందుకు, మాతో కాల్ చేసి మాట్లాడుతున్నందుకు, కామెంట్స్ చేస్తున్నందుకు, మేము చేస్తున్నటువంటి ఈ పోల్లో నిర్వహిస్తున్న పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అందరికీ కూడా. మరో కాలర్ ఉన్నారు, జగన్నాథ్ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. జగన్నాథ్ గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మనం ఇక్కడ కర్ణాటకలో మేము ఉంటాం సార్, కానీ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఫీలింగ్ వల్ల బయటకు వచ్చేసాం, మన స్టేట్కి మనం వచ్చేసాం. కానీ ఇక్కడ చాలా లాంగ్వేజ్ ఫీలింగ్ ఉంది.
కర్ణాటకలో మన లాంగ్వేజ్ వాళ్ళు ఫీలింగ్ ఉందా? తెలుగు అబ్బాయి విన్ రావాలంటే తెలుగు అమ్మాయి అయి ఉండాలి. Okay. వేరే స్టేట్ నుంచి కన్నడ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మన దగ్గర గెలిపిస్తాం, మన పైన రుద్దుతాం అంటే మనం తెలుగు వాళ్ళు అలాగే మనం సపోర్ట్ చేయాలి సార్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎందుకు తెలుగు సార్ ఎందుకు పెట్టారు వారి తెలుగు సార్ తెలుగు వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాం సార్ ఇకపై నుంచి. ఎందుకంటే కన్నడ షోలో మనల్ని ఎంకరేజ్ చేయరు, తీసుకోరు. తమిళ షోలో కూడా మనల్ని తీసుకోరు, మన వాళ్ళు పురుగుల్లో చూస్తారు అక్కడ. ఎందుకంటే మేము ఫేస్ చేసాం, ఎవరి బెంగళూరులో ఉన్న పర్సన్ కూడా ఫేస్ చేశారు. దానివల్ల ఏంటంటే ఇకపై నుంచైనా తెలుగు వాళ్ళకి కళ్యాణ్ గెలవాలని కూడా సేమ్ ఇది ఒక రీజనే. మన తెలుగు వాళ్ళు గెలాలని చాలా మంది అభిమానంతో చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం నిఖిల్ గెలిచాడు, చాలా మంది ఫీల్ అయ్యారు. అరే మన తెలుగు గడ్డ మీద కన్నడ వాడు గెలిచాడే, అక్కడ మనకి అసలు సపోర్టే చేయరు, అసలు మన గేట్ దగ్గర కూడా రానివ్వరు. కర్ణాటక సీరియల్స్ లో కానీ మన తెలుగు ఒక్కడైనా ఉన్నాడా కన్నడ సీరియల్ లో కానీ కన్నడ బిగ్ బాస్ లో కానీ అట్లీస్ట్ ఫస్ట్ వారం వరకు ఎవరైనా వెళ్ళారా? మన వాళ్ళు గేట్ దగ్గర కూడా రానివ్వరు అక్కడ. మన వాళ్ళకి ప్రాంతీయ భావం మనకు ఉండదు, కానీ వేరే వాళ్ళకు ఉంది. మన వాళ్ళు వీఆర్ ఇండియన్స్, మనం అందరినీ ఒకలే చూడాలి, ఇది గేమ్ లా చూడాలి అంటాం. కానీ బయట రాష్ట్రాల్లో అలా లేదు. తమిళలో పనిచేస్తాం, మేము కర్ణాటకలో పనిచేస్తాం, కానీ చాలా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది ఇక్కడ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.